మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జీ. రమగారు, మనము విక్రమ బేతాల కథలు చెప్పుకొని చాలా రోజులు అవుతుందండి. నాకు మొన్న సెర్చ్ చేస్తూ ఉంటే చాలా లాంగ్లో కనిపించిన ఈ స్టోరీస్ ఈ మధ్య చెప్పలేదు. అవును, ఇవి ఒకటి తెనాలి రామకృష్ణ సార్, ఇవి ఒకటి విక్రమ బేతాల ఒకటి, చాలా రోజులు అవుతున్నాయండి. చందమామ కథలు బాగా చెప్పుకుంటున్నాం. అవును, ఇవాళ రేపు. అవును, మరి విక్రమ బేతాల ఏదైనా చెప్తారా? చెప్తాం. మన దగ్గర 2 కథలు ఉన్నాయి ఈసారి. ఓ సూపర్. పట్టుబదలని విక్రమార్కుడు మళ్ళీ శ్మశానం వైపు నడిచాడు. మర్రి చెట్టు ఎక్కాడు, లేదా రావి చెట్టు ఎక్కాడు, అక్కడ ఉన్న చెట్టు ఎక్కాడు. మర్రి చెట్టు అని చెప్తే ఆ అమ్మాయి ఎవరు అడిగేది, మర్రి చెట్టేనండి మీకు ఎలా తెలుసు, అది ఇంకేదైనా చెట్టు, ఏదైనా కావచ్చు, చెట్టే కదా. చెట్టు ఎక్కాడు, పైన కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, నడవటం మొదలుపెట్టాడు. బయటికి నడుస్తుంటే దాన్ని ఆశ్రయించుకుని ఉన్న భేతాళుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఒక కొత్త కథ చెప్తున్నాడు. నీకు ఎంత ఓపిక, మార్గాయాసం తెలియకుండా నీకు కథ చెప్తానన్నాడు. పూర్వమట సింధు తీర ప్రాంతంలో సహమిత్రుడని ఒక కుర్రవాడు ఉండేవాడు. బాగా చదువుకున్నాడు, అమాత్య విద్య అది నేర్చుకున్నాడు. అయితే అతను ఒకసారి వింధ్యాటవి ప్రాంతానికి వచ్చాడు. ఈ వింధ్యాటవి ప్రాంతంలో కరికుబ్జం అనే ఒక ప్లేస్ ఉంది వింధ్యాటవిలో. ఈ కరికుబ్జం పులులకి ప్రసిద్ధి. అది ఒక ఏమనేమంటే ఒక మిస్టిక్ ప్లేస్ అనమాట. అంటే ఒక మార్మికమైన ప్రదేశం. అక్కడికి వెళ్ళకూడదు అనుకునేవాళ్ళట ఆ ప్రజలంతా. ఇతను ఒక సత్రంలో దిగాడు. ఇతను చుట్టుపక్కల అడవి అంటే అన్నీ చూడాలనుకుంటారు కదా. ఇతను వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైతే ఈ ఊరు చూడాలి, ఈ ఊర్లో వింతలు విడ్డూరాలు చూడాలి, అడవిలో అందాలు చూడాలి అలాంటి ఉద్దేశాలు ఉంటాయి, సైట్ సీయింగ్. అయితే ఏమని చెప్పారు, చూడు వెళ్ళొద్దు, ఇక్కడంతా పులుల్ని వేసుకుపోయినాయి. ఓసారి పులుడు ఎక్కువ అసలు ఇక్కడ. వాడెవడో వెళ్ళాడు, వాడు రాలా, వాడిని పులి తినేసింది. వీళ్ళెవరో వెళ్ళారు, వీళ్ళు రాలా, పులి తినేసింది. ఇలాంటివి చాలా చెప్పుకునేవాళ్ళు. అయినా కూడా ఇతనికి ఆ అడవిలో తిరగాలన్న సరదా పోల. అయితే పూర్వం ఏం చెప్పేవాళ్ళు మనకి, అడవుల్లోకి వెళ్ళాలంటే 4 కలిసి వెళ్ళాలి, ఒంటరిగా ఎప్పుడు వెళ్ళకూడదు. ప్రమాదం అనండి. ప్రమాదం. జంతువుల నుంచి తప్పించుకోవటం కష్టం, తర్వాత ఏమో మనం దారి తప్పిపోతాం. ఓకే, 4 ఉండటం ఎప్పుడు మంచిది. అయితే ఇతనికి పెద్దగా గైడ్ ఎవరు దొరకలేదు. ఇతను లోపల ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలు చూడదలుచుకున్నప్పుడు వీళ్ళెవ్వరూ గైడ్లు రాల. అతనే వెళ్ళటం మొదలుపెట్టాడు. 1-2 రోజులు కొంచెం దూరం వెళ్ళాడు, చాలా బాగుంది. ఆ వెళ్ళిన దూరం కాక ఇంకో పక్కకి వెళ్ళాలనుకున్నాడు. ఆ వెళ్తే లోపలికి ఎంత అందంగా ఉందో, ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు, ఎంత సారవంతమైన భూమిగా కనపడుతోందో, ఎంత పచ్చదనమో. అప్పటిదాకా చూసిన అడవి ఒకెత్తు, ఈ కాస్త మేర ఒకెత్తు. ఒక వాగు లాంటిది కనపడుతుంది. అది దాటి వెళ్తే అసలు చెట్లు ఇట్లా గొడుగులు పట్టినటువంటి పచ్చటి పచ్చిక, బంగారపు రంగు గడ్డి, ఏమిటో రంగురంగుల పువ్వులు. అసలు మధురమైన ప్రదేశంగా ఉంది. రుచి కాదు, చూపుకే. చాలా అంటే ఒక స్వప్నదేశంలాగా ఉందన్నమాట. ఆ సౌందర్యం పట్టలేక అక్కడే చాలాసేపు కూర్చుని అక్కడున్న చల్లదనము, ఆ పచ్చదనం, ఆ సౌందర్యానికి మైమరిచి పడుకొని నిద్రపోయాడు. నిద్రపోయాడు. మెలకు వచ్చేసరికల్లా ఎండదేళ దాటుతున్నట్టు తెలుస్తోంది. ఆకలిస్తుంది. పొట్ట మీద చెయ్యేసి రాసుకున్నాడు. రాసుకునేసరికల్లా గరుగ్గా తగిలింది. ఏమిటినా పొట్ట మీద గరుగ్గా ఉంది, చొక్కా కనపడాలి కదా. తీరా చూసుకుంటే పొట్ట మీద పసుపచ్చవి నల్లవి చారలు కనపడుతున్నాయి. ఇదేమిటి చారలు కనిపిస్తున్నాయి అని ఆ చెయ్యి పెట్టి రాసుకోబోయి చూసుకున్నాడు. అది చెయ్యిగా లేదు, పంజాగా ఉంది. పులి పంజా, మంచిగా గోళ్ళు, పసుపు, నలుపు చారలు. అప్పుడు అతను తన శరీరాన్ని, ఆ చెయ్యిని అటు ఇటు పెట్టుకోవాలనుకున్నాడు. ఎక్కువ దూరం వెళ్ళటల్లా చెయ్యి. మనిషి చెయ్యి అయితే నెత్తి మీద నుంచి సిరిపాద వరకు వెళ్తుంది. అవును అవును కదా. పులికాలు వెళ్ళదు. అప్పుడు అతనికి ఏమర్థమైంది, లేచేసరికల్లా అతనికి అర్థమైంది తాను ఇట్లా నుంచోలేదు, ఇట్లా నుంచున్నాను అని. అటు ఇటు చూశాడు. చూస్తే దూరంగా వాగు ఒకటి ఉంది కదా, వాగు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రశాంతంగా ఉన్న ఆ వాగులో వంగి చూసుకుంటే తను ఒక పులిని చూస్తున్నానని అర్థమైంది అతనికి. వాగులోనా? వాగులో. ఆ వాగులో చూస్తుంటే అతని తాలూకు ప్రతిబింబం, మిర్రర్ ఇమేజ్ ఉంటుంది కదా వాగుకి. అప్పుడు అర్థమైంది, నేను పులిగా మారిపోయాను అని అర్థమైంది. చూసుకున్నాడు అందులో నుంచి ఆ నీళ్లలో చూస్తే ఒక పసుపచ్చగా నల్లటి చారలు, పెద్ద
పెద్ద ముఖం, భారీగా ఉన్న శరీరం. తన యువకుడు, ఒక 23-24 సంవత్సరాలు ఉంటాయి. బలమైన వాడు. వాడి శారీరక బలం ఎంతుందో ఆ పులికి అంత బలం ఉంది, అట్లా కనపడుతోంది. అంటే ఇక్కడ ఉన్నది ఏదో ఒక విచిత్రపు ప్రదేశం ఇది. ఇక్కడ నేను పులిగా మారిపోయాను. ఆకలిస్తుంది. ఇంతలో ఏమైంది, నడవటం మొదలుపెట్టాడు. ఆకలిస్తుంటే ఏం చేయాలి? తిండి కోసం ఏదైనా వెతుక్కోలే, కాయో పండో ఫలమో దొరుకుతుందేమో. కాయ పండు మనుషులు వెతుక్కుంటారు. పులి పులి కాదు, మనుషుల్ని వెతుక్కోవాలా, జంతువులను వెతుక్కోవాలా? జంతువులను వెతకాలి. వెళ్ళి ముందుకెళ్తుంటే ఒక అమ్మాయి కనపడింది. బోయ అమ్మాయి ఎంత అందంగా ఉందో. వీడికి బుర్ర మనిషి బుర్రే ఉంది. అక్కడి నుంచి వంగి చూస్తున్నాడు. చూస్తుంటే ఆ అమ్మాయి బాబోయ్ పులిని పరిగెత్తింది. ఆ అమ్మాయిని చూడడానికి వీడు ఇంకో 2 అంగలు పరిగెత్తాడు. ఇది 2 అంగలు వేసేసరికి ఆవిడ 10 అంగాల్లో చెంగుమని పారిపోయింది. భయం వేసేసింది అమ్మాయికి. పులి వెంట పడితే భయం ఏదు మరి. సరే, అక్కడి నుంచి ఎవరో కనపడ్డారు, వాళ్ళు పారిపోయారు. పులిని చూసి పారిపోతున్నారు. మనుషుల్ని తను సమీపించలేను అని అర్థమైంది. ఇప్పుడు అక్కడి నుంచి తిండి కోసం చూడటం మొదలుపెట్టాడు. కుందేలు చూస్తే కుందేలు పారిపోతుంది, లేడిని చూస్తే లేడి పారిపోతుంది. వాటి వెనకాల పడి పట్టుకునే లాఘవం వీడికి బై బర్త్ రాదు. పులి ఏమిటి, కంటపడ్డ దాన్ని వదిలిపెట్టదు, చేసి పట్టుతుంది. వీడికి ప్రాక్టీస్ ఏది? చూసి పరిగెడుతున్నాడు. పరిగెత్తటమే కానీ ఇంకేం లాభం లేదు. ఇక కిరకిరలాడిపోతోంది ఆకలి. రాత్రి ఎట్లాగొట్లా అలాగే నీళ్లు దాగి పడుకున్నాడు. తెల్లారేసరికి కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి ఆకలికి. ఏదో ఒకటి తినేయాలి, లేకపోతే లాభం లేదు. ఇంతలో ఏమైంది, ఏం చేయాలి మరి? సులువుగా దొరికేది ఎవరు? ఒక 3 మనుషులు వస్తున్నారు. 2 కొంచెం పనివాళ్ళలాగా ఉండి మధ్యలో ఉన్న ఆయన ఆఫీసర్ అల్లే ఉన్నాడు. నున్నగా చక్కగా ఉన్నాడు, గునగునలాడుతున్నాడు, పరిగెత్తలేడు బాగా. యంగ్స్టర్స్గా ఉన్నవాళ్ళు పరిగెత్తేస్తారు కాలి కొద్దీ. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళు ఏంటి పరిగెడతారు. అక్కడి నుంచి వీడు ఆకలిగా ఉన్న పులి కదా, లంఘించి వాళ్ళ మీదకి దూకాడు. ఇద్దరు మనుషులు పారిపోయారు. చబ్బీగా ఉన్న ఆయన దొరికిపోయాడు. వాడు మెడ పట్టుకుని మన సహమిత్రుడు పులి రూపంలో ఉన్నవాడు పొదల వైపుకి ఈడ్చుకుపోయాడు. శుభ్రంగా తిన్నాడు. సాయంకాలం అయింది. సాయంకాలం అయ్యేసరికి వీడికి విరక్తి పుట్టింది ఈ పులి జీవితం అంటే. ఆ పచ్చగా అన్నీ చూస్తున్నాడు కానీ ఎంజాయ్మెంట్ అంటే ఏమిటి, ఏం చేయాలో తెలియటల్లా అతనికి. ఇలాగే చేయాలా? ఎవరో ఒకరిని చంపు తినద్దు నేను. అప్పుడు మనుషులే దొరుకుతారు ఈజీగా. అవును. పులిని చూసి భయపడి స్టాగ్నేట్ అయిపోయి నుంచుంటారు. జంతువులు నుంచో పరిగెత్తేస్తాయి. నేను ఎట్లా బతకాలి? తర్వాత నేను ఏదైనా ఆడపుల్లిని చూసి దాంతో ఫ్రెండ్షిప్ చేయాలా ఎలాగా? నాకు వాడికి అర్థం కాల. ఎట్లా ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళాలి ఆలోచించి ఏమనిపించింది, నేను నిన్న ఎక్కడైతే పడుకున్నానో ఒకవేళ అక్కడే పడుకుంటే నేను ఏమైనా మనిషిగా మారతానేమో చూద్దామనుకున్నాడు. 2 రోజులు ఉన్నాడు పులిగా. 3వ రోజు తెల్లవారి వెళ్ళి తను ఎక్కడైతే పులిగా మారాడో అక్కడ పడుకుని బాగా చాలాసేపు దొర్లుతూ ఉండిపోయాడు. దొర్లగా అతనికి నిద్ర వచ్చింది. మనిషిగా మెలకు వచ్చింది. మంచి ఆలోచనే వచ్చింది, పడుకోవాలని. మళ్ళీ నిన్న తిన్న మనిషి అరిగిపోయాక ఈ పని చేశాడు. అక్కడి నుంచి మెల్లిగా లేచి తిరిగి వచ్చేసాడు. సత్రానికి వస్తే ఆ సత్రానికి రావాల్సిన అధికారి ఒక ఆయన్ని పులి తినేసింది అని చెప్పుకుంటున్నారు. మనవాడే. కానీ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఎవరికి చెప్తాడు నేను పులిగా మారానని? అదని కామ్గా ఉన్నాడు. కొంతకాలానికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అడవిలో పులులు ఎక్కువ ఉండటానికి కారణం ఏమిటో ఇతనికి అర్థమైంది. పులులు ఎందుకు ఎక్కువ ఉన్నాయి? ఇలాగే మనిషి పిచ్చి విధవులు ఎవరో అయిపోతున్నారు. ఆ వెనక్కి మారే అవగాహన లేక అలానే ఉండిపోతున్నారు. ఆ రహస్యం ఎవరికి చెప్పరు. ఇతను వచ్చేసాడు, వెళ్ళిపోయాడు అవతలకి. చాలా పెద్దవాడయ్యాక 50 ఏళ్ళు వయసు వచ్చాక అటు ఇటు తిరుగుతూ కాశీనగరంలో ఒక ఉద్యోగిగా స్థిరపడ్డాడు. ఇన్నేళ్లలో ఈ 25 సంవత్సరాల్లో అతను ఏనాడు ఎవ్వరికి ఎప్పుడు ఏమీ చెప్పలే. అయితే ఏమైంది, చాలా ఊళ్ళ నుంచి రకరకాలుగా ఇక్కడికి ఉద్యోగాలకి బోళ్ళంతమంది వచ్చారు ఉద్యోగార్థులు. ఏవో ఇంటర్వ్యూలు అవి అయినాయి, కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఈ సహమిత్రుడు ఆ సెలెక్ట్ అయిన వాళ్ళల్లో కొంతమంది తన ఫ్రెండ్స్ అందరూ కలిసి గంగా తీరానికి ఒకరోజు వ్యాఖ్యాలకి వెళ్ళారు. వెళ్ళేసరికల్లా ఏదో విచిత్రమైన విషయాలు మాట్లాడుకుంటుంటే ఫస్ట్ టైం సహమిత్రుడు, చాలా కాలం క్రితం నా జీవితంలో ఇలాంటి సంఘటన సంభవించింది. నేను ఒకప్పుడు పులిగా మారాను, ఇట్లా ఒక వ్యక్తిని చంపాను అని చెప్పాడు. చెప్పంగానే ఈ ఉద్యోగార్థులు వచ్చారుగా,
వాళ్ళల్లో ఓ కుర్రాడు, ఓరి దుర్మార్గుడు, నువ్వేనా మా నాన్నని పొట్టన పెట్టుకుంది, ఆ అడవిలో చచ్చిపోయిన ఆ సత్రం అధికారి మా నాన్నే, నేను నిన్ను ఇప్పుడు చంపేస్తాను, మా నాన్న మృత్యువుకి నీ మీద పగ తెచ్చుకుంటానని దూకాడు. కత్తి తీశాడు. అందరూ హా అని హాహాకారాలు చేస్తూ అతన్ని పట్టుకున్నారు కానీ అతన్ని చంపాలో వద్దో తెలియలే. ఓకే. సహమిత్రుడు ఒక మనిషి మరణానికి కారణమయ్యాడు. మనిషిని తినేశాడు. వాడు చెప్తున్నాడు, నేను చెప్పాడు క్లియర్గా. ఆ మనిషి మా నాన్నేని అంటున్నాడు రెండో కుర్రాడు. కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియలే. తాత్కాలికంగా సహమిత్రుడిని రక్షించారు. ఒకళ్ళిద్దరు ఆ కుర్రాడికి జరిగిపోయిందేదో జరిగిపోయింది అయినా అని సంజాయించబోయారు కానీ ఏమీ చెప్పలేకపోయారు. కానీ సహమిత్రుడు ఆనాటి రాత్రే కాశీనగరాన్ని వదిలిపెట్టేసి తన సింధు తీరానికి వెళ్ళిపోయాడు. ఇక ఎప్పుడు ఈ కాశీ వైపుకి రాలేదు. అతను వింధ్యాట వైపు కూడా ఎప్పటికీ వెళ్ళలే. ఇక్కడ కథ ఆపాడు భేతాళుడు. సహమిత్రుడికి శిక్ష పడాలా వద్దా? శిక్షార్హుడేనా సహమిత్రుడు? కుర్రాడికి ఏమన్నది, మా నాన్నని చంపేశాడు కాబట్టి చంపేయాలనుకుంటున్నాడు, అది న్యాయమా అంటే విక్రమార్కుడు చెప్పాడు సమాధానం, అది బొత్తిగా న్యాయం కాదు. సహమిత్రుడు మనిషిగా ఒక మనిషిని చంపుంటే తప్పకుండా శిక్షార్హుడయ్యేవాడు. పులి మనిషిని చంపటం అనేది సహజం. పైగా పులులకి శిక్షలు ఉండవు. జంతువుని మనం శిక్షించలేం. మహా అయితే అది చాలామంది మనుషుల్ని చంపితే దాన్ని చంపచ్చు మనం. కానీ మనిషిగా చేయని పొరపాటుకి మనిషిగా అతను ఎట్లా శిక్షను అనుభవించగలుగుతాడు? కాశీనగరంలో ఇతని మీద మనం రిపోర్ట్ ఇచ్చినా అది ప్రయోజనం లేని పని. సహమిత్రుడు తను చేసిన పనికి తనే సిగ్గిల్లాడు. అంతకు మించి చేయగలిగేది ఏమీ లేదు. కాబట్టి సహమిత్రుడికి ఏ శిక్ష పడక్కర్లేదని చెప్పాడు విక్రమార్కుడు. ఎప్పుడైతే ఈ ఆన్సర్ వచ్చిందో భేతాళుడు రివ్వమని ఎగిరిపోయాడు. నువ్వు చేసావు, మౌనభంగం చేసేసావు, సమాధానం బాగుంది కానీ మళ్ళీ ట్రై చేసుకో అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది. ఏమి జల్లు మంది కదా. అదే కదా. విశ్వనాథ సత్యనారాయణ గారిది ఒక నావెల్ ఉంది, పులి ముగ్గు దాని పేరు. ఇలాగే ఒక రకమైన రంగులతోటి ముగ్గేసి మనిషి అందులో గనక పడుకుంటే పులిగా మారతాడు. ఆ పులి ముగ్గుని సాధించడానికి జయద్రథుడు ఒకడు ప్రయత్నం చేస్తాడు. అతని కొడుకే అతన్ని మరణించేందుకు ఏర్పాటు చేస్తాడు. అతను ఏం చేస్తాడంటే ఈ పులిగా మారే మనిషి తన పట్టణపు రాణికి ఆ కోరికను కలిగిస్తాడు. రాజు రాణి ఇద్దరు పులులుగా మారి పులులుగా ప్రేమించుకోవాలనే ఉద్దేశాన్ని కలగజేస్తాడు. ఓహో, బాగుంది. ఈ పులులు మాంసాహారం కనుక తీసుకుంటే ఇక శాశ్వతంగా జీవితం అంతే, ఇంకా పులులుగానే ఉండిపోతాయి. ఆహార స్వీకారం చేయకూడదు. పులి ముగ్గు చాలా బాగుంటుంది. భాష కొంచెం టఫ్గా ఉంటుంది. ఇంచుమించు ఈ కథ దానికి దగ్గరది అయి ఉండొచ్చు. రైట్ అండి. నమస్తే. నమస్తే.